మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశారు. నిన్నటి వరకు నా 2 రీల్స్ బాగా నా 3 రోజుల నుంచి ఓపెన్ చేస్తే నాకు వస్తున్నాయి. ఇప్పుడు డీసెంట్గా రాత్రిలో చూశారు, బాసింగ బలాలే అమ్మాయి ఆయన హీరో. ఈరోజు ఇద్దరు కలిసి ఒక రూమ్లో దొరికారు. వెళ్ళేట్లో భార్య పట్టుకుని ఆయన వాదించి అమ్మాయిని చెంప మీద కొట్టారు. అమ్మాయికి ఎంత క్రేజ్ వచ్చింది, ఆమె డీకి వెళ్ళింది. ఆ పిల్ల చాలా బాగుంటుంది. నా ఫ్రెండే తెలుసా నీకు తను? మేము సాంగ్ కూడా చేశాను కదా ఆమెతో. నేను సాంగ్ కూడా చేశాను కదా ఒకటి, రాతోడు. ఆమెతో సాంగ్ కూడా చేశాను నేను. ఆ పిల్లకి మంచి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే కూడా ఆ పిల్ల ఎలాంటిది అసలు అమ్మాయి? మంచిది అమ్మాయి చెప్పాలంటే చాలా మంచిదే. ఆ పిల్ల అలా ఎందుకు చేసిందంటే ఈయనతో ఎక్కువ సాంగ్ చేసి బాగా కనెక్ట్ అయిపోయింది. ఊకే ముద్దుల సీన్లు, ఇలా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆయన కూడా భార్య ఉంది, ఒక కొడుకుండు. ఆయనకన్నా సిగ్గు అనిపించలేదా మీకు ఒక భార్య ఉందని తెలిసి కూడా పెళ్లిగాని అమ్మాయిని పట్టుకుని రెచ్చగొట్టి ఆ పిల్లని లవ్లో పడేసినావు. ఆ పిల్లలు లాస్ట్కు ఆడుకున్నావు. నేను చూసుకుంటా లైఫ్ లాంగ్, నీతో ఉంటానని ఏదో సొల్లు కథలు చెప్తే ఆ పిల్ల ఏం చేసింది, చూడనీకి బాగున్నాడు, గడ్డం గిడ్డము, అందంగా ఉన్నాడు, సెక్సీగా ఉన్నాడు, కండల రాజు అనుకుని అంతా ఉంది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉన్న పేరంతా వాయే. ఇప్పుడు ఇజ్జత్ అంతా వాయే. వాళ్ళ భార్య వచ్చి పండుగలో పట్టుకుని ఇప్పుడు ఆ పిల్లకు మంచి పేరుండే మార్కెట్లో, ఆ పేరంతా తీసుకుని ఏం చేస్తామండి? ఆ గాసాయం ఉంటే ఏం గట్లే అవుతుంది. ఏం చేస్తాం? చాలా తప్పు. నేనైతే భార్య ఉన్న వాళ్ళైతే అలా చేయకూడదు. అబ్బాయి ఒకవేళ అబ్బాయి పెళ్లి కాకుండా అబ్బాయితో ఉంటే పర్వాలేకుంటుండే, కానీ భార్య ఒక బాబు నాకు బాధ అనిపించింది అండి. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఏమంటే తెలుసా, మా హస్బెండ్ కొట్టకండి, మా హస్బెండ్ వీడియో తీయకండి. ఇప్పటికీ ఆయన ఎంత ప్రేమిస్తుంది చూడండి. నేను అది కూడా గమనించాను. మా ఆయన వీడియో తీయొద్దు, నీకేం తక్కువ చేసిన అని ఇట్లా ముద్దు పెట్టాలని కూడా ఇట్లా చెంప పట్టుకుంటుంది. అంటే ప్రతి భర్తకు భార్య మీద ప్రేమ ఉంటుంది, ప్రతి భర్తకు వైఫ్ మీద ప్రేమ ఉంటుంది. కానీ అమ్మాయి పేరు క్రేజ్ అంతా పోయింది. పాపం నువ్వు కూడా ఆలోచించేది ఉండే తల్లి. బాయ్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం అయిందంట. కానీ పెళ్ళి కానీ అబ్బాయిని ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు తెస్తే పెళ్లి చేసుకుని పోయినా అయిపోయేది. నీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చూడు, ఇష్టపడితే చేస్తే అంతా కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కదా. ఇద్దరు కెరీర్స్ ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళినా అయ్యో మాట్లాడతారు. ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? ఓపెన్ చేసి రావడం ఏంది? ఇప్పుడు నేను కూడా వీడియో వేసుకోవాలి, ఇది నాకు కూడా అయిందని చెప్పి నేను ఉన్నాను. సమాజంలో చేయొద్దని అది కూడా నేను చెప్పాలి కదండి, తప్పు కదా. అవును, ప్రతి ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడతావు కదా. అదొకటి మాట్లాడలేకపోయినా ముందు అన్సూర్య గారు జై శ్రీరామ్ అనొద్దు, ఆమె ఏందండి అలా మాట్లాడుతుంది. చూసారు కదా మా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఆమె ఫోటోలు స్టూన్ లాంటివి పెట్టి చించారు. ఆమె కూడా నాలెడ్జ్ లేదు కొంచెమన్నా. అదొక టాపిక్ ఉంది. ఆ 2 టాపిక్ల కోసం మాట్లాడుతుంది. ఇది నా బిగ్ బాస్ కూడా పోయింది అని చెప్పి దానికోసం రీలే పెట్టలేదు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మళ్ళీ గోవా వెళ్ళావా? గోవాకి వెళ్ళాను. ఎందుకు? మైండ్ బాగాలేదని వెళ్ళావా? ఈ డిస్కషన్లా కొంచెం బాగాలేక అక్కడ మా బావ ఉంటాడు అన్నట్లు 2 రోజులు అక్కడ ఇటు దిప్పుతాడు, బీచ్లు తింటాడు, క్యాసిల్ అవన్నీ చూపిస్తాడు. ఇట్లా సంగతి ఇట్లా తిరుగు అట్లా చూసి అలా ఎంజాయ్ చేసి వస్తా. డిప్రెషన్ కోసం అక్కడికి వెళ్తాను. ఇక 2 రోజులు బీచ్లో ఉంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ బీచ్ అలలు కొట్టుకుంటే నైట్ పూట కూర్చుంటే నాకు ఇష్టం. అట్లా కొన్ని ప్లేసులు తిరగాలి, ఫ్లైట్లో తిరగాలని కొన్ని అనుకున్న నా లైఫ్లో కొన్ని కోరికలు. అంటే ఒక బీచ్ చూడాలి, ఒక కొత్త ప్లేస్ చూస్తే ఆనందం, ఒక వైజాగ్ వెళ్ళాలి, అట్లా కొన్ని ఉంటాయి నాకు ఆలోచనలు. ఓకే, సరే ఇప్పుడు ఫైనల్గా ఉప్పల్ బాలు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడా ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా ఫినాన్షియల్గా? నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆఫర్స్ చాలా లేవు. దేవుని దయ వల్ల నాకు నెలకు ఏదో ఒక ఈవెంట్, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ వస్తుంది, అవి చేసుకుంటున్నా. చిన్న ప్రమోషన్లు అయితే ఇప్పుడు చాలా రోజులు ప్రమోషన్లు బంద్ చేసి ఏదన్నా హోటల్ మంచి పనికొచ్చే ప్రమోషన్ ఉంటేనే 5,000కో 10,000 ఇస్తుంటే చేస్తున్నా. అప్పుడు కూడా చాలా రోజులు నేను ప్రమోషన్ బంద్ చేసి దగ్గర 8 నెలలు అవుతుంది. ప్రమోషన్ కూడా చేయొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే పనికొచ్చే ప్రమోషన్ చేద్దాం అని కూడా అట్లా కూడా ఆలోచన చేయట్లేదు. మా బావ నాకు నెలకు ఒక 20-30 వేలు ఇస్తాడు. మీ అక్కగారి కాదండి, జస్ట్ నాకు పరిచయం అంతే. ఆయన పేరు చెప్తే ఫీల్ అవుతాడో తెలియదు కానీ నాకు ఆయన అంటే నువ్వు మంచోడవరా, నీట్గా ఉంటూ మంచిగా మాట్లాడతావు, నీతో ఉంటే కొంచెం నవ్వుపిస్తావు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఫండింగ్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సరదాగా కూర్చుంటే కూడా నన్ను పిలిపిస్తాడు. అంటే టైంపాస్ కోసం పిలిపించి ఇలా జోకులు వేస్తావు, మంచిగా ఉంటా అని చెప్పి అట్లా నాకేమైనా డబ్బులు కూడా ఖర్చులకు ఏమైనా అమౌంట్ కావాలి ఇట్లా అంటే నాకు హెల్ప్ చేస్తుంటారు, అమౌంట్ ఇస్తాడు అన్నట్టు. నేను అవి అడ్జస్ట్ అవుతా. సరే బాలు, సో ఏంటి నెక్స్ట్? అంటే ఇప్పుడు కెరీర్ ఏదో రకంగా పరుగులు పెడుతూ ఉన్నావు, ఏంటి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇవి నాకు ఎవరైనా పిల్లని ఇస్తారో ఎవరైనా ఆలోచిస్తున్నాను మేడం. ఎందుకు చెప్తున్నావు కదా, నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా. ఏం ఫైట్ చేస్తున్నా? ఆమె నువ్వు
డైరెక్ట్ నాది క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మా చుట్టాలు అందరు వీడియోలు చూసి ఫోన్ చేసి ఇంతకుముందే నేను ఫంక్షన్లకు రానియలేదు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కంపలు చెప్తున్నావా అంటున్నారు. నేనన్నా మీరు ఎవ్వరు రాకున్నా పర్లేదు ఫోన్లు పెట్టేయండి మా ఫ్యామిలీ ఉంటే నాకు చాలనుకున్నా. ఇక మరి ఏం చేస్తాం, అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు, నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండు, నవ్విస్తూ ఉండు, ఆరోగ్యంగా ఉండు. సో ఇంత అన్కండిషనల్గా మొత్తానికి వచ్చింది కాబట్టి ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ షాక్ అయ్యారా ఉప్పల్ బాలు ఏం చెప్తాడు ఫైనల్గా? నేను ఒకటే చెప్తున్నాను, షాక్ అయ్యా గీసి అంటే అదొక నాది ఓన్ ప్లీజ్. షాక్ అయ్యారా అంటే చాలామంది పిచ్చెక్కిపోతారు. ప్రతిది ఇదే అంటావంటే దీనివల్లనే ఫ్యాన్స్ పెరిగారు. అక్కడ శ్రీమి కూడా షాక్ అయింది, అక్కడ బిందు మీద కూడా పర్సనల్ కిక్కి నవ్వారు. అట్లా అన్నందుకే నవ్వారు, అవి అనకుండా ఎవరు నవ్వరు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వాలి. నేనేమంటే ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళేసి నన్ను బిగ్ బాస్కి పంపిస్తే మీ రేటింగ్ పెరుగుతుంది, మీకు బిగ్ బాస్కి ఒక పేరు వస్తుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు 2 రోజులు అరిశారు అయిపోయింది మీటింగ్ ఇలాది ఏముంది అనుకుంటే ఇంకా ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, నా ఫ్యాన్స్ నిర్ణయమే నాది. వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతమించి నేనైతే ఎవరిని కించపరచను, ఎవరిని తిట్టాలనుకోను, ఎవరిని అనాలని కూడా నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను. నన్ను అన్నది మాత్రం నేను ఎవరిని అనను. ఇప్పటివరకు మార్కెట్లో ఉప్పల్ బాలు ఎవరైనా ఇలా అన్నాడా ఒక వీడియో చూపియండి. నన్ను ఎవరైనా అవమానిస్తే నేను అంటాను బరాబర్. అవమానించేది నేను ఎవరిని గెలుకోను, నాకు అవసరం లేదు. నా పని ఏంటి, మా ఫ్యామిలీ చూసుకోవడం, నా పొద్దుగలేసిన ఆరోగ్యం చూసుకోవడం నాకు ఇంపార్టెంట్. ఎవడో నాకు రూపాయి పెట్టాడు, మా చెల్లికి బాగాలేదు కొడుకు అంటే ₹1,00,000 అంటే ఎవరు తెచ్చియ్యాడు, ఎవడు ఇయ్యాడు. నా పొట్ట నేను చూసుకుంటా, కానీ నేను మంది పొట్ట కొట్టను. దయచేసి ఇప్పటికైనా సారీ చెప్పండి నవదీప్ గారు. నాకు బిగ్ బాస్కు మీరు ఇచ్చే అవకాశం ఏంది, మీరేం బిగ్ బాస్ జడ్జి ఏం కాదు, కానీ మా టీవీకి మీద ఓనర్ కాదు ఆయన, మా టీవీ రఘు సారు ఓనర్ గారు. ప్లీజ్ నన్ను బిగ్ బాస్ తీసుకోండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 10 బిగ్ బాస్ ఉప్పల్ వాళ్ళు వెళ్ళినంటే ఇన్ని రోజులు చూడండి బిగ్ బాస్ చూస్తారని నేను అనుకుంటున్నా. అది మీ ఇష్టం, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇప్పుడు వస్తున్నావు కదా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చాక, బయట ఎలా ఉంది, బయట నుంచి వస్తున్నావు కదా, బాలు అంటున్నారా, బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారా? మొత్తం రోడ్లపాటు ఫోటోలు సెల్ఫీలు అన్న నేను మీకున్నాం చూడండి. నాకు వచ్చే కాల్స్ 2,000, 2 వాట్సాప్, నార్మల్ కాల్స్ 2,000 వచ్చాయి. ఓ పెరిగిపోయింది అయితే ఫ్యాన్ బేస్. ఇంకా అసలు అందరూ మేము మీకున్నాం, నేను ఇలా అంటాను, నువ్వు ఎంత మంచోడు అని నువ్వు పెట్టి అందరూ వేసుకుంటారు కదా వీడియో. అవి చూసి నేనే షాక్ అవుతున్నా. ఈ ఆంధ్ర నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి, పెద్ద పెద్ద అమెరికా నుంచి చేసుకుంటున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంతమంది. అది నేనే అసలు నమ్మలేక, నాకు ఇంతమంది ఉప్పల్ వాళ్ళకి అంటే ఇంతమంది నేను అనుకుంటున్నాను. నవదీప్ నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నారు. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ వీడియో చూసినాక అర్థం చేసుకో, ఎందుకంటే నేను నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను, నాలెడ్జ్ ఉంది లేక కాదు, కానీ నేను కొన్నిటికాడ తగ్గుతాను మేడం. ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలని మారుతా. నేను ఒకటి నటించి జీవించానంటే ఆ జీవితాలను ఉంటాను. ఇక్కడ ఎలా ఉండాలి మీ దగ్గర అలాగే ఉంటాను. ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తాను, బిల్డప్ చేయమంటే బిల్డప్ చేస్తాను. నాకు రాక కాదు. నేను అనేది ఏంటంటే ప్రతి మనిషిని ఎప్పుడు తక్కువ చేయకండి దయచేసి. ఎవరైనా పర్లేదు, ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉంటారు, 10 మందికి అభిమానులు ఉంటారు. నాకు కూడా చాలా మంది అభిమానులు, చాలా మంది బావలు ఉంటారు, బావలా ప్రేమించే వాళ్ళ. ఇప్పుడు నేను నిజం చెప్పంటే నేను చిన్నప్పటి నుంచి మా బావులు ఇంట్లో పెరిగా. నేను ఎక్కువ మా బావ ఎంతోమంది ఏమన్నా మీరు పెట్టుకుంటున్నాం మీ ఇంట్లో చెడిపోతారు పిల్లలు అలా ఉన్నాడు ఇలా 100 మంది అన్నా నాకు నా బామ్మడిది ఇంపార్టెంట్ అని నన్ను మా బావ. అందుకని నేను మా బావని ఎక్కువ ఎందుకు లేదు తెలుసా, నన్ను అన్న కూడా మా చుట్టాలు మా బావ నన్ను ఇంట్లో పెట్టుకుని నేను చూసుకుంటానని చెప్పి నాకు అన్నం పెట్టి నన్ను చూసుకున్నాను. ఈరోజు నేను ఉప్పల్ బాలైనా ఎలా మర్చిపోతానండి, అలా నాకు ప్రేమ నాది. ఒక మనిషి నాకు అన్నం పెడితే నేను నాకు ఫ్యూచర్లో నేను కూడా అన్నం పెట్టాలని కోరుకుంటా. ఏమన్నా మాట్లాడితే క్షమించండి మా టీవీ. నన్నైతే ఇప్పుడు బిగ్ బాస్ మాత్రం తీసుకోండి, జరిగింది జరిగిపోయింది. నా ఫ్యాన్స్ అయితే పొమ్మంటారు, ఇప్పటికీ తగ్గట్లేరు. ఉప్పల్ బాలు బిగ్ బాస్కి రావాలి 10లో అంటున్నారు. దయచేసి నాగార్జున సార్ వీడియో వెళ్ళాలి, మా టీవీ నన్ను తీసుకుంటే మీ రేటింగ్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఈసారి మాత్రం ఒకవేళ బిగ్ బాస్కి రావాలనుకో, నిజం చెప్తున్నా ఫస్ట్ రేటింగ్ రాదు బిగ్ బాస్ అనేది, నేను ఓపెన్ చెప్తున్నా. రేటింగ్ అయితే పడిపోతుంది, నేను పక్క రాసిస్తున్నాను. ఎందుకంటే నేను 1 నుంచి 9 వరకు సీజన్ చూశాను, ఎక్కడికి వెళ్ళిపోయింది. చాలా మంది ఏమని వీడియోలు పెడతారు అంటే ఉప్పల్ బాల్ నువ్వు బిగ్ బాస్లో ఉంటే వీడియో చూస్తా, ఇవాళ నేను బిగ్ బాస్ చూడలేదు నువ్వు వస్తున్నావు అని చెప్పి ప్రత్యేకంగా నేను బిగ్ బాస్ చూస్తాను అన్నారు. అవి నేను వీడియోలు చూసి ఈరోజు ఆనందంగా చెప్పుకుంటున్నాను, వేరే ఉద్దేశం. నీ రిక్వెస్ట్ అయితే నువ్వు చెప్పావు సరే, ఇప్పుడు నాగార్జున గారు చూడాలని ఫస్ట్ ఆయన ఇంప్రెస్ అవ్వాలి కదా, ఇంప్రెస్ చేసేలాగా ఏదైనా చెప్పు. ఈ ఒక్క 1 minute ఆయన ఇంప్రెస్ అవ్వాలి, ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఏం చెప్తావు నాకు సార్కి? బిగ్ బాస్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పు. ఈ గొడవలు ఇవన్నీ నాకు ఈ గొడవలు వద్దు సార్. బిగ్ బాస్ అంటే నా ప్రాణం సార్. నేను పల్లె ప్రశాంతం కాదు, రైతు బిడ్డని దేశానికి ఉద్ధరిస్తా అని చెప్పి ఓన్లీ కాదు. నేను ఓన్లీ
మామూలు పీపుల్ని నేను బిగ్ బాస్కి వస్తాను, ఒకవేళ కప్పు కొట్టాను అనుకో, కప్పు ఒకటి తీసుకొస్తాను, నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే మనీ కూడా వద్దు, టేస్ట్ పైన ఇచ్చేసి వస్తా. ఎందుకంటే మీరే ప్రజలకు దానం చేయండి. మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత బాగా అన్నావు డబ్బులు తెచ్చుకున్నా ఉంటా, అవి నాకు వారానికి ఎంత ఇస్తారు అమౌంట్, అవి కూడా కావాలంటే కూడా మీరే తీసుకోండి, తీసుకుని ప్రజలకు దానం చేయండి. కానీ బిగ్ బాస్లో నా టాలెంట్ ఏంది, నేనేందని ప్రజలకు కొంచెం తెలియాలి అనేది నాకు కావాలి. అట్లా కూడా ఏదో నువ్వు కప్పు కోసము డబ్బుల కోసం వస్తా, వారం డబ్బులు వస్తే తీసుకుని కొన్ని ఇవి ఇస్తాం బాగా మీ ఇంటికి వాడుకుంటే వాడుకుంటా. పెద్ద అమౌంట్ వచ్చింది అనుకో అవి తెచ్చుకోను, టేస్ట్ మీద సార్కి ఇచ్చేసి వస్తాను. ఎందుకంటే ప్రజలకు మీకు వంచమని చెప్తా, నేను వంచాను అనుకో ఎన్ని నొక్కావో బాలు ఎన్ని వంచమంటారు, అది అట్లా కూడా అనిపించుకోను, మీకే టేస్ట్ మీద పెట్టేసి వస్తాను, మీరే పేదలకు ఇచ్చేయండి. ఇది నేను చెప్తున్నా. నేను అందరిలాగా ఉండి కాదు, పల్లవి ప్రశాంత్ అయితే కాదు. నేను పల్లవి ప్రశాంత్ గురించి ఎందుకు చెప్తున్నా ఇక్కడ అంటే, ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోకముందు ఇమ్రాన్ తెలిసే ఉంటుంది యూట్యూబర్, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను పక్కన ఉంటే పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేద్దాం వీడియో చేద్దాం బిగ్ బాస్ పోతుందంట అని అందరు వీడియోస్. పల్లవి ప్రశాంత్ పక్కన ఏమన్నాడంటే ఈయన పక్కన ఉప్పల్ బాల్తో వీడియో వద్దు అని అన్నాడు. ఎందుకంటే ఎట్లా అన్నాడు, నాకు వినిపించింది చెవులా. నేనన్నా ఓకే ఇమ్రాన్ మీరు ఇద్దరు చేసుకోండి పర్వాలేదు అని పక్క జరిగింది. ఎందుకంటే ఆ వీడియోలో నేను అవసరం లేకుండా పర్లేదు, తన వీడియో తన ఇష్టం, కానీ అలా అని అవమానించాడు అని చెప్పి అది మైండ్లో ఉంది నాకు. అందుకని పల్లవి ప్రశాంత్ ఇప్పుడు తిడుతున్నా. అట్లా ఇంకోటి అంటే రైతు అని చెప్పి రైతులను మోసం చేసిన కాబట్టి చెప్తున్నా, నేను బరాబర్ చెప్తా, చాలా దానిలో కూడా చెప్పిన, ఇది మాత్రం ఖర్చు చేయకండి, వేయండి. సరే ఫైనల్ గా సుమన్ టీవీ గురించి ఏం చెప్తావు చెప్పు, అయిపోయింది ఇంకా షో. సుమన్ టీవీకి అయితే ధన్యవాదాలు. ప్రతి ప్రజల్లో ఏం జరిగిందో సుమన్ టీవీ వల్ల కొన్ని కోట్ల మంది చూస్తారు. సుమన్ టీవీకి అయితే ఒక బ్రాండ్ అయితే వచ్చింది అబ్బా. ఎందుకంటే ఎక్కడ పోయినా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయాలంటే క్రేజ్ ఉండాలి, ఫేమస్గా అయి రావాలి. కానీ నిజంగా సుమన్ టీవీ వెరీ నైస్, కొన్ని ప్రజల గురించి బాగా చూపిస్తారు కాబట్టి సుమన్ టీవీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఛానల్ కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.